హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ నాగార్జున కొక్కంటి. ఈరోజు వీడియో అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. తెలంగాణలో అలా జరిగాయి, ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు తమ ఓటు హక్కుని వినియోగించుకునే విధానంలో తమ ఓటు హక్కుని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సో అది ఏదన్నా ఓటు హక్కు ఆల్రెడీ ఉన్న వాళ్ళు దాన్ని ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఓకే, సో ముందుగా అయితే ఓటర్ ఐడి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్. సో ఇక్కడ ఫస్ట్ అయితే మీరు లాగిన్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఏ ఆప్షన్ అయితే క్లిక్ చేసినా లాగిన్ అయితే ఆప్షన్ వస్తుంది. సో నేను ఆల్రెడీ లాగిన్ అయినాను. సో ఇక్కడ ఏం లేదండి, సింపుల్గా మీ మొబైల్ నెంబరు ప్లస్ ఓటీపీ ఇచ్చి పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. సో అలా ఇచ్చేస్తే అది రిజిస్టర్ అయితే అయిపోవచ్చు. సో రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ ఓటర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, అదైతే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ చూసాం, ఫామ్ 6 అదైతే చూస్ చేసుకోవాలి. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు. ఆల్రెడీ 2 ఉన్న వాళ్ళు అయితే కనుక డిలీట్ ఫామ్ 7, ఏదైనా కరెక్షన్స్ అయితే ఫామ్ 8, లైక్ ఏదైనా ఆధార్ కొన్ని ఓటర్ ఐడికి ఆధార్ లేకుండా ఉంటుంది, వాటిని ఫామ్ 6 ద్వారా 6B ద్వారా సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఈ యాప్లో. సో ఇదండి ఇంటర్ఫేస్. సో ఇక్కడైతే మళ్ళీ మనం ఫామ్ న్యూ రిజిస్ట్రేషన్ అయితేనే రీలాగిన్ అడుగుతుంది. సో ఒకసారి మళ్ళీ మీ మొబైల్ నెంబర్ అలాగే పాస్వర్డ్ సింపుల్ అండి సెట్ చేసుకోవడం. అయితే ఇక్కడ న్యూ యూజర్ ఉంటుంది, అలా ఇచ్చేసి మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేసి సెట్ చేసుకోవడం అంతే, సింపుల్ అది. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత నేనైతే ఇచ్చేస్తున్నాను క్రెడెన్షియల్స్ అయితే. సో ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి. మొబైల్ నెంబర్ ఏదైనా పెట్టుకోవచ్చండి, మేము ఏది ఇస్తే అదే వస్తుంది ఓటీపీ. ఓకే, సో ఓటీపీ అయితే వచ్చేసింది. ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాము. ఓకే, వన్స్ లాగిన్ అయిన తర్వాత మళ్ళీ అడుగుతుంది న్యూ రిజిస్ట్రేషన్కి, అదే ఓటర్ రిజిస్ట్రేషన్ అని, అక్కడికి క్లిక్ చేసి మళ్ళీ వెళ్ళాను ఫామ్ 6కి. ఓకే, ఫామ్ 6 ఓపెన్ చేస్తాను. తర్వాత ఇక్కడ జస్ట్ హలో అని జస్ట్ మిత్ర టైప్లో నీకైనా వెల్కమ్ అయితే చెప్తుంది. సో లెట్ స్టార్ట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎస్ ఐఎమ్ అప్లయింగ్ అని ఉంది కదా ఆప్షన్ని, దానికైతే మనం అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఎస్ ఐఎమ్ అప్లయింగ్ ద ఫస్ట్ టైం ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే టైప్ చేయండి. ఇక్కడ స్టేట్ అడుగుతుంది, స్టేట్ అయితే ఇచ్చేసేయండి మీది. అలాగే డిస్టిక్ అడుగుతుంది, డిస్టిక్ అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అని అడుగుతుంది, అది మీకు గూగుల్లో సెర్చ్ చేయండి. మీ మండలానికి ఏదైతే ఏ అసెంబ్లీ కింద వస్తుందో అది దానికైతే ఇచ్చేసేయండి. మాదైతే మాకు దగ్గరలో ఉన్న దానికైతే వస్తుంది, మా మండలంకి అయితే వచ్చేస్తుంది. సో మేమైతే నా మండలం అయితే ఇచ్చేస్తున్నాను అసెంబ్లీకి సంబంధించింది. నెక్స్ట్ అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఫర్ మీ ఆధార్ ఏదైతే ప్రూఫ్ పెడుతున్నో ఆ ప్రూఫ్లో ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్ అది ఇచ్చేసేయండి. ఓకే, నేనైతే నా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది ఏమైతే ఇస్తామో ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అయితే వస్తాయి. సో వీటిలో ఉన్న సర్టిఫికేట్లు ఏది ఉన్నా సరే ఇచ్చేసేయండి. ఇచ్చేసి నేనైతే ఆధార్ ఇచ్చేస్తున్నాను. 10th మార్క్ లిస్ట్ని ఇచ్చుకోవచ్చండి. ఓకే, సో నేను ఆధార్ అయితే ఇచ్చేసాను. సో ఆధార్ అయితే ఇచ్చేసిన తర్వాత ఆధార్ అయితే అప్లోడ్ చేయాలి. ఆధార్ నా గ్యాలరీలో నుంచి అప్లోడ్ అయితే చేశాను నేను ఆధార్ కార్డు. సో నేను ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే నెక్స్ట్ అయితే కొట్టేసేయండి. నేను ఇక్కడ మీకు ఓటర్ ఐడి యాప్లో ఏదైతే ఓటర్ ఐడి అప్లికేషన్కి సంబంధించి ఏదైతే మనము ఫోటో ఇవ్వాలనుకున్నా ఆ ఫోటో అయితే ఇక్కడ ఏమైతే సబ్మిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి ఇక్కడ. సో ఓటర్ ఐడిలో కూడా అదే ఫోటో అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అలా అలాగే మీ నేమ్ అయితే ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీకు యాజ్ ఫర్ యువర్ ఏదైతే ప్రూఫ్ పెడుతున్నా ఆ ప్రూఫ్ ప్రకారం నేమ్ అయితే ఇచ్చేసేయండి. అలాగే మనకి తెలుగులో అయితే లాంగ్వేజ్లో వచ్చేస్తుంది నేమ్. సో ఇక్కడ సర్ నేమ్ అయితే కూడా ఇచ్చేసేయండి సేమ్. సర్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆధార్ నెంబర్ కూడా ఇచ్చేసేయండి. అక్షరాలు తెలుగులో బాగా కరెక్ట్గా వస్తుందో లేదా చెక్ చేసుకోండి. ఓకే, దెన్ ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. మీది ఏదైతే మీది ఆధార్ ఉందో అది ఆధార్ ఇచ్చేసేయండి. సో ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ అయితే మీకు ఏదైతే ఉందో అవైలబుల్ ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ ఇచ్చేసేయండి. మీది ఉంటే మీది, లేకుంటే రిలేటివ్స్ని ఇచ్చేసేయండి. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉంది, ఇప్పుడు ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చేసేయండి. ఓకే, మీది ఉంటే మీది, లేకుంటే మీ రిలేటివ్స్ ఏదైనా ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. ఈమెయిల్ ఐడి ఇచ్చేసారు. సో ఇక్కడ డిజేబిలిటీ ఉంది, మీకు ఏదైనా చెవుడి మూగా లైక్ ఇలాంటి ఏదైనా ఉంటే, ఏదైనా హ్యాండిక్యాప్ లైక్ ఇలాంటివి టిక్ చేయండి ఇక్కడ ఏదో ఆప్షన్స్ బట్టి. లేదనుకుంటే అలాగే వదిలేసేయండి. నెక్స్ట్ అయితే టైప్ చేయండి, అదే క్లిక్ చేయండి, నెక్స్ట్ బటన్ టైప్ చేయండి. సో నెక్స్ట్ బటన్ కొడతానే ఇక్కడ రిలేషన్ టైప్ అడుగుతుంది. ఇక్కడ మనకి మన ఫాదర్ నేమ్ కావాలా, మన ఓటర్ ఐడి కార్డులో మన పేరు చూసాను, ఫాదర్ నేమ్ సన్ ఆఫ్ లైక్ మదర్ ఆఫ్ లేకుంటే డాటర్ ఆఫ్ లైక్ వైఫ్ ఆఫ్ ఉంటాయి కదా ఇలా. సో ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఇక్కడైతే మా ఫాదర్ అయితే ఇచ్చేస్తున్నాను నేను, ఫాదర్కి సంబంధించిన నేము. అలాగే నేమ్ అయితే ఇచ్చాను. సో వాళ్ళ సర్ నేమ్ కూడా ఇచ్చేసేయాలి. సో మాది సర్ నేమ్, మా ఫాదర్కి సంబంధించిన సర్ నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను. తెలుగులో చెక్ చేసుకోండి బాగా నీట్గా వస్తున్నాయి లేదా పేర్లు అనేది, కొంచెం స్పెల్ అదే కొంచెం అది ఏదైనా మిస్టేక్స్ ఏమైనా వర్డ్స్ ఉన్నాయో చూసుకోండి. తెలుగులో ఒకసారి తెలుగులో సరిగ్గా రాకపోవచ్చు, సమ్ టైమ్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా.
సో తెలుగులో అయితే క్లారిటీగా చెక్ చేసుకోండి. దెన్ ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే టైప్ చేయండి. తర్వాత నెక్స్ట్ బటన్ అయితే ట్యాప్ చేయండి. ఓకే, నెక్స్ట్ బటన్ ట్యాప్ చేసిన తర్వాత మీకు డోర్ నెంబరు యాజ్ ఫర్ ఆధార్లో మీకు ఏదైతే ఉందో అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. డోర్ నెంబరు, తర్వాత స్ట్రీటు, తర్వాత ఏరియా మీకు సంబంధించి యాజ్ ఫర్ ఆధార్, అంతే. దట్స్ ఇట్, అంతే అండి. మీకు ఏదైతే అది ఇచ్చేసేయండి. ఇంకా ఎక్స్టర్నల్గా ఇక్కడ తాలూకా అడుగుతుంది. తాలూకా అంటే ఏం లేదు, మండలం ఎంఆర్ఓ ఆఫీస్ ఏముందో అదే తాలూకా అవుతుంది. సో అదే ఇచ్చేసేయండి తాలూకా అయితే. సో నా అయితే ఇచ్చేస్తున్నాను డీటెయిల్స్ అయితే. సో నా డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ పోస్ట్ ఆఫీస్, సో మీకు ఆధార్ యాజ్ ఫర్ ఆధారే అండి. పోస్ట్ ఆఫీస్ కూడా ఆధార్ ఇచ్చేసేయండి. ఓకే, సో ఇక్కడ సెలెక్ట్ అడ్రస్ ప్రూఫ్ అని ఉంది కదా, అడ్రస్ ప్రూఫ్ అయితే ఇక్కడ మీకు ఏదైతే అడ్రస్ ప్రూఫ్ ఉందో, మీకు ఏవైతే ప్రూఫ్ ఉందో అది ఇచ్చేసింది. ఆధార్ అయితే అందరికీ ఉంటుంది కాబట్టి ఆధార్ ఇచ్చేసేయండి. ఓకే, ఆధార్ ఇచ్చిన తర్వాత ప్రివ్యూ అయితే చూసుకోమంటుంది. ప్రివ్యూ అయితే చూసుకోండి. తర్వాత రిలేషన్ టైప్ ఉంది కదా, ఫాదర్ అని, అదైతే ఇచ్చేసేయండి. తర్వాత నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ ఉంటుంది చూసావా, ఆ ఫ్యామిలీ మెంబర్లో మీకు ఫ్యామిలీలో ఎవరికైనా సరే ఓటర్ ఐడి ఉంటే వాళ్ళకి సంబంధించిన ఓటర్ ఐడి ఎపిక్ నెంబర్ ప్లస్ ఇక్కడ వాళ్ళ పేరు అయితే మెన్షన్ చేయండి. ఓకే, నేను మా ఫాదర్కి ఆల్రెడీ ఉంది కాబట్టి నేను మా ఫాదర్ది ఇచ్చేస్తున్నాను. సో వన్స్ మీరు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే టైప్ చేయండి, క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే కొట్టిన సరే డిక్లరేషన్ అడుగుతుంది. డిక్లరేషన్లో ఇక్కడ మన స్టేట్ అయితే స్టేట్ ఇచ్చేసాను, డిస్టిక్ అయితే డిస్టిక్, విలేజ్ అయితే విలేజ్. ఈ విలేజ్లో నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను, యాజ్ ఫర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్, అదే డిఓబికి సంబంధించి ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడైతే రెసిడెన్సీ ఉన్నట్టుగా జస్ట్ మీరైతే డిఓబి ఎంటర్ చేయండి, లేకుంటే ఇన్ని సంవత్సరాలను పెట్టేసేయండి. మీరున్న ఏదైతే విలేజ్లో ఆ విలేజ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో అన్ని సంవత్సరాలకు సంబంధించింది ఇదైతే ఇచ్చేసేయండి. నేనైతే డిఓబి ఇచ్చేస్తున్నాను. సో అక్కడ నుంచి మనకు రెసిడెన్స్ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము, ఇక్కడ నివసిస్తాం అనేది జస్ట్ సింపుల్. సో తర్వాత వచ్చి ఇక్కడ సమ్ అయితే ఇస్తుంది చూడండి. ఓకే, చదువుకోండి క్లియర్గా. దెన్ మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో అప్లికెంట్ నేమ్ ఏంటి అనేది ఇచ్చేసేయండి. అప్లికెంట్ నేమ్, అప్లికెంట్ ఎక్కడి నుంచి అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఆ యొక్క విలేజ్. ఓకే, మన ఎక్కడి నుంచి అయితే అప్లైస్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ. సో అదైతే ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ అయితే చేయండి. నెక్స్ట్ కొట్టండి. సో డన్ అనేది డన్ కొట్టండి. ఓకే, సో డన్ కొట్టిన తర్వాత మనకి ప్రివ్యూ అయితే ఇస్తుంది ఫామ్ 6 ఫుల్గా. అది మన పేరు, అలాగే లైక్ అన్ని మనం ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేసామో అవన్నీ ప్రివ్యూ అయితే ఇస్తుంది. అన్ని కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే కన్ఫర్మ్ కొట్టేసేయండి. కన్ఫర్మ్ కొడితేనే మనకు ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. సో ఆ రెఫరెన్స్ నెంబర్ అయితే దగ్గర పెంచుకోండి. వీలైతే అది మనకి మొబైల్ నెంబర్కి ఏదైతే ఇస్తామో ఆ నెంబర్కి అయితే మనకైతే అదైతే వస్తుంది. సో మెసేజ్ రూపంలో వస్తుంది మనకి రెఫరెన్స్ నెంబర్. ఆ నెంబర్తో మనం నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను దాని స్టేటస్ ఏంది, అది ఎక్కడి వరకు అప్రూవల్కి వెళ్ళిందా, లేదంటే రిజెక్ట్ అయిందా, లేకుంటే ఫీల్డ్ ఆఫీసర్ వెరిఫై చేశారా లేదని అయితే అవి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. థ్యాంక్స్ అండి, బాయ్ బాయ్.